గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏంటి బేషన్లో ఏదో పట్టుకొని రమగారు జయ ఎక్కడికో తయారయ్యారు అనుకుంటున్నారా? ఏం కాదండి, సమ్మర్ స్పెషల్స్ చూపించబోతున్నాం. సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది వడియాలు, మామిడికాయ పచ్చడి. అంతే, ఆ రెండే చేసి ఆవకాయ ప్లస్ ఇదే గుర్తొస్తుంది కదా. ఆవకాయ కూడా చూపిద్దామండి ప్లీజ్ నా కోసం. అలాగే. అయితే ఫస్ట్ టైం మనం ఎప్పుడు వడియాలు చూపించలేదు. ఇవిగోండి, రమగారు ఆల్రెడీ ఒకసారి పెట్టేసుకున్నారు. ఒక టర్మ్ అయిపోయింది. మళ్ళీ నా కోసం మన కోసం మళ్ళీ చేస్తున్నారు. ఒకటి సగ్గుబియ్యం వడియాలు, ఇంకొకటి బియ్యం పిండి వడియాలు. భలే పెట్టారు. ఏదైనా బుజ్జి బుజ్జిగా పెడతారు, చిన్నవి చేస్తా. అంటే ఇప్పుడు నూనె తక్కువ పడుతుంది కదా, ఇప్పుడు ఇంత పెట్టామనుకో అవి మునిగేందుకు ఇంత నూనె పోయాలి. వడియాలు వేయించిన నూనె దేనికి పనికిరాదు. అవును. నా ప్లాన్ ఏంటంటే చిన్న మూకుడు కాసిని కొద్దిగా నూనె వేస్తే కొంచెం కొంచెం వేయించుకుంటాము. మనకేంటంటే స్పీడ్గా పని అయిపోవాలని పెళ్ళిళ్ళకి సందర్భాలకి చేసినట్టు ఇంత బేసిన్ పెట్టలేం కదా. అవును అవును. కొంచెం పెట్టుకుంటే ఈజీగా అవుతుంది, వస్తువు వేస్ట్ కాకుండా ఉంటుంది. వేస్ట్ కాదు. ఇందులో ఒక హెల్దీ థింగ్ ఉందండి. ఏంటంటే కాచిన నూనెని పదే పదే వాడకూడదు కదా రమ్మగారు. అవును. సో ఇలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యామనుకోండి మంచిగా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. సో ఫస్ట్ ఏం వడియాలు చూపిద్దామండి? బియ్యపిండి వడియాలు చూపిద్దాం. యాక్చువల్గా ఇవి బియ్యంతో కొద్దిగా సగ్గు బియ్యం వేస్ట్ చేశాను. ఓకే, ఈజీగా ఉంటుంది. అంటే వస్తువు బాగా జిగురు వస్తుంది అనమాట. ఇగో సింపుల్ గానే ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి సుమారుగా. ఇదిగోండి 2 దోసెళ్ళు ఉన్నాయి. ఈ 2 దోసెళ్ళవి నేను చేసింది ఈ గ్లాస్ బియ్యము, ఇందులో పావు గ్లాసు సగ్గు బియ్యము. అంతే. రమగారు స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ప్రాసెస్ చెప్పరా? అదే ఏం చేద్దామంటే ఒక గ్లాస్ బియ్యము, ఏ గ్లాస్ కొలత తీసుకున్నామో అందులో పావు గ్లాసు సగ్గు బియ్యం. ఇవి నైలాన్ సగ్గు బియ్యం తీసుకోకుండా మన ముద్ద ఉంటాయి కదా, నైలాన్ అంటే బుడ్డి నైలాన్ అంటే సన్నటి వస్తాయి అవి కాదు, ఇలా మందపాటి సగ్గు బియ్యం తీసుకోండి. ఒక గ్లాస్ ఇది, పావు గ్లాస్ ఇది. మీరు ఏది పెట్టుకున్నా ఒక పెద్ద డబ్బాడు చేస్తే డబ్బాడు బియ్యము, పావు డబ్బా సగ్గు బియ్యం, ఇంతే లెక్క. ఓకే. దీనికి గ్రామ్స్ కొలత ఏమీ అవసరం లేదు. జస్ట్ పచ్చిమిర్చి అవి కొద్దిగా అందాజుగా వేసుకోవాలి. ఇది 2 ఓ బౌల్లో పోయటం. ఒకటి ఇందులోనే నీ కొలతకు చూడు, పావు చూపిస్తాను. అంతే పావు గ్లాసు కనిపిస్తుందిగా. ఈ పావు గ్లాసు వేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చెప్పండి. కడిగేసేయండి బాగా. ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు వడియాలు అర్లీ మార్నింగ్ పొద్దున్నే పెట్టుకోవాలి, లేకపోతే ఎండబడిపోయి వడగొట్టేస్తుంది. పొద్దున్న పెడితే సాయంత్రానికి 90% ఎండిపోతాయి. ఓకే. ఇవి ఎలా అంటే రాత్రి కడిగేసి శుభ్రంగా 3-4 సార్లు నీళ్ళు పోసి, ఎట్లా నీళ్ళు పోయాలంటే బియ్యం మునిగే నీళ్ళు పోస్తే చాలు. నీళ్ళు పోసి నానబెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఓకే. రాత్రి పెట్టితే తెల్లవారాక మనం 7 గంటలకు 6 గంటలకు అట్లా చక్కగా మెత్తగా పిండి రుబ్బేసుకోవటము. అంటే మిక్సీలో వేస్తే చాలా హాయిగా వస్తుంది. మెత్తగా చేసేసుకోవాలి. సరిపడా నీళ్ళు పోయాలి. ఒక గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకుని ఇందులో ఒక 3/4 గ్లాస్ నీళ్లు పడతాయి అంతే మనం గ్రైండ్ చేయడానికి. అవును, దాంతో సరిపోతుంది. గ్రైండ్ చేసిన పిండి పక్కన పెట్టుకోండి. 1కి 4 నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. కాగిన నీళ్ళల్లో ఈ పిండిని మనం రుబ్బి పెట్టుకున్నాక మిక్సీ చేసి అది పోసేసి చక్కగా తిప్పటం. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ గ్లాస్కి అయితే ఖచ్చితంగా 10 మినిట్స్. మీరు పెద్ద గ్లాసులు పెంచిన కొందికి సమయం పెరుగుతుంటుంది. ప్లాన్ చేసుకోండి. నా ప్లాన్ ఏంటంటే నేను ఎప్పుడు ఈజీగా చేస్తాను జయ. ఇప్పుడు రెండో మనిషి లేరు మనకి, ఇంట్లో 3-4 ఉంటే 1 కేజీ వేసేసి చేసేయి ఒకేసారి. మనం ఏకోనారాయణ ఒకళ్ళమే ఉన్నాము. రోజు ఒక అరగంట దీని మీద స్పేర్ చేస్తే బ్రహ్మాండంగా అవుతుంది. రాత్రి 2 నిమిషాల పని బియ్యం కడగటం, పొద్దున్న దీన్ని రుబ్బటం, గ్రైండ్ చేయటం, తర్వాత ఈ మిక్సీలు దీంట్లో ఉడకపెట్టుకోవటం, మొత్తం కలిపి 15 మినిట్స్ పని. ఓకే. అయిందా? ఒక 20 మినిట్స్ స్పెండ్ చేసి వడియాలు పెట్టేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు ఎప్పుడు వేస్తారు? మనం మొత్తం గ్రైండ్ చేసుకుని పక్కన ఉడికిన తర్వాత చివరికి కలుపుకుంటాం. అవి కూడా మిక్సీ వేస్తున్నా? మిక్సీ. పచ్చిమిర్చి ఇగో ఇప్పుడు ఈ మాత్రం గ్లాస్కి అయితే ఒక 4-5 సరిపోతాయి, చాలు. ఇది గ్రైండ్ చేసుకోవటము. ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసి తిప్పేసుకోవాలి. అది చివరికి వేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఉడికిపోయాక అప్పుడు ఇది వేసి కలిపేసి ఒక నిమ్మ చుక్క పిండితే మనకి వడియాలు తెల్లగా వస్తాయి. ఓహో, రుచి యాడ్ అవుతుంది. ఓకే. నిమ్మరసం ఎక్కువ పోసుకోకూడదు, చుక్క వేసుకోవాలి. మొత్తం మీదకి అది సరిపోతుంది అనమాట. తర్వాత కొంచెం చల్లారనిచ్చి వడియాలు పెట్టేసుకోవటమే. పెట్టేటప్పుడు ఎలాగో చూస్తారు కదా, నేను ఏ ఈజీ మెథడ్ చేస్తున్నానో చూద్దరు కదా. రైట్. ఎప్పుడు ఇంత వస్తువు చేయొద్దు. ఏ కొత్తగా చేసేదైనా ఇగో ఇంతే, చిన్న గ్లాస్తో స్టార్ట్ చేయండి. ఈ చిన్న గ్లాస్ అయితే వస్తువు చెడినా మీకు బాధ ఉండదు, శ్రమ తక్కువగా ఉంటుంది.
అయిపోయిన తర్వాత చూడండి దీన్ని చూసేసరికి మనకి ఎంత సంతోషం ఎంత వస్తుంది. సంతోషం. ఏముంది ఒకసారి సక్సెస్ అయ్యామనుకో ఏం చిన్న చిన్న మార్పులు చేయాలో తెలుసుకుంటాం కదా. ఉప్పు తక్కువైందా, కారం ఎక్కువైందా, ఉడికి ఇంకా కావాలా మనకు అర్థమవుతుంది. అప్పుడు రెండో రోజు మూడో రోజు ఒక 4-5 రోజులు పని చేస్తే సంవత్సరం అంతా మీకు వడియాలు ఆల్టర్నేటివ్ డేస్ పెట్టుకున్నాం అనుకోండి, ఇవాళ వేస్తాము రేపటికి బాగా ఎండిపోతాయి, మళ్ళీ ఎల్లుండి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అంతే, ఒక 2-3 కిలోలు అయిపోతాయి. ఈజీగా అవుతాయి. చక్కగా మనం సంవత్సరం అంతా శీతాకాలం వర్షాకాలం తినడానికి హాయిగా ఉంటాయి. రైట్, స్టార్ట్ చేసేద్దాం రమ్మగారు. ఓకే, ఇగో చూడు పప్పు పోసేసాం కదా, బియ్యము సగ్గు బియ్యం వీటిని కడిగేసి నానబెట్టుకుందాం. బియ్యం మునిగే నీళ్ళే కదా పోసాం. ఇదిగో చూడు, చూసావా పీల్చేసినాయి, ఇక మొత్తం పీల్చేసినాయి. ఇదిగో సగ్గు బియ్యము ఇట్లా అయిపోతాయి, కనపడుతుంది చూడండి. ఈజీగా బియ్యం కూడా చక్కగా నానిపోతుంది. 6 hours నానితే చాలు. మనం ఓవర్ నైట్ పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. 6 hours అనే మనం ఎక్కడి నుంచి పెడతామో అక్కడ ఎప్పుడో టైం లెక్క పెట్టుకుని ఈ పనులు చెయ్యొద్దు. ఓవర్ నైట్ రాత్రి 10 పడుకునేటప్పుడు 10-11 గంటలకి నానబెడితే తెల్లారి మనం గ్రైండ్ చేసరికి 1 గంట ఎక్కువ నానినా వచ్చింది నష్టం ఏమీ లేదు. టైము 6 అని లెక్క పెట్టుకోదు. 6 బిలో అయితే నానదు, అంతే తప్పిస్తే 6 ఎబవ్ అయితే మనకు వచ్చే సమస్య లేదు. వీటిని గ్రైండ్ చేసేద్దాం ముందు. ఓకే అండి, కొంచెం నీళ్ళు పోద్దాం, మొత్తం నీళ్ళన్నీ పోసేయకండి. ఓకే, కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసేద్దాం. ఇంత లూజ్ ఉండాలండి? లూజ్ ఉంటే ఇది మనం నీటిలో పోస్తాంగా. ఆ, ఆ. ఏం చేద్దాం, దీన్ని కడిగేసి హార్డ్లీ ఈ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పడతాయి, అంతకంటే అవసరం లేదు. కడిగేసి మిక్సీని శుభ్రంగా ఆ నీళ్ళు కూడా అందులో పోసేసుకుంటే సరిపోతుంది, వేస్ట్ చేయకుండా. అంటే ఎందుకంటే అందులో పట్టేస్తుంది, ఇది సగ్గుబియ్యం కదా, బ్లేడ్స్లో ఉండిపోతుంది. మనకి ఇంకొంచెం పలచగా ఉన్నా పర్వాలేదు. ఓకే, మొత్తం వచ్చేసింది. మనం ఏ గ్లాస్ కొలత తీసుకున్నామో బియ్యము దాంతో 4 గ్లాసులు నీళ్లు. మనం ఒక 1/2 గ్లాస్ ఏమో పోసాము, ఒక 2 గ్లాసులు ముందే నానబెట్టాం కదా, మొత్తం కలిపి 8 అవుతుంది. దాన్ని అసలు లెక్క పెట్టద్దు, మనం ఇక్కడ పోసే 4 మనకి లెక్క. ఓకే, 1 2 3 4. రమ్మగారు ఎంతసేపు కాగాలంటారు? ఇది నీళ్లు మరిగేదాకా మరగాల. నీళ్ళు మరిగాక అప్పుడు ఆ పిండిని ఎత్తి ఇందులో పోసేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకుంటాం. ఈ మరిగే నీళ్ళలో జీలకర్ర కానీ అల్లం పచ్చిమిర్చి కానీ వేయద్దు. ఇందులో 2 మార్పులు ఏమున్నాయంటే, మనం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి ఫ్లేకీగా చేసుకోవటం. అంటే మనం కొద్దిగా ఎండలో పెట్టి మిక్సీలో కనుక విప్ చేసామనుకో సన్న రవ్వగా వస్తుంది. నేను అసలు ఎండుమిర్చిని నమ్మనండి, పచ్చిమిర్చే నాకు అపనమ్మకం. ఎండుమిర్చి మరీ అనుమానంగా ఉంటుంది. అవును, అందుకని నేను పచ్చిమిర్చికే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. దాన్ని ఎక్కువ బాగా ఎండలో పెట్టుకుంటే వస్తువు పాడు కాకుండా ఉంటుంది. అవును, ఆకుపచ్చ రంగు ఇష్టం, మీకు ఎరుపు ఇష్టం అయితే వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోవచ్చు, మీదే చాయిస్. నేనైతే పచ్చిమిర్చి నాది. అండ్ అల్లం వెయ్యను నేను ఇందులో, పచ్చిమిర్చి జీలకర్ర మాత్రమే. ఒకవేళ ఘాటుగా కావాలి, ఏమిటో వడియాలు ఘాటుగా ఉండకూడదని భావిస్తా నేను. పిల్లలు చిన్న పిల్లలు ఉంటారా, కబుక్కుని 2 ఎత్తి నోట్లో వేసుకుంటే గొట్టొచ్చి ముక్కులోకి వెళ్ళిపోయి ఈ గోలంతా. తేన్పులు వచ్చినా కూడా అల్లం ఉంటే అలా అనిపిస్తుంది రమ్మగారు. ఏదున్నా అసలు వడియమే తేన్పు వచ్చే రకం. అవును, అందులో మరి అల్లాలు కూడా వేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది. చాయిస్ మీదే, కావాలంటే అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నీళ్ళు కాగుతున్నాయి కదా, నీళ్ళు మరిగాక సరిపడా ఉప్పు వేసుకోండి. వడియాల్లో ఒక్క చూపు వాసి ఉప్పు తక్కువే వేయాలి. అవును, ఎక్కువ వేసుకుంటే మన నూనెలో వేయగానే పైకి వచ్చేస్తుంది, మొత్తం అంతా ఉప్పగా అయిపోతాయి. తర్వాత మనం రుచి సెటిల్ చేసుకోవచ్చు, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాస్త తక్కువైనా పర్వాలేదు రమ్మగారు. తక్కువైనా పర్వాలేదు. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఈ పిండిని పోసేద్దాం ఇందులో. దీనికి ఏంటంటే గరిట వదలకూడదు, అంతే. దీనికి ఒక అడుగు మందం గల పాత్ర పెట్టుకోవాలి. ఇది మందంగానే ఉంటుంది, అందుకని ఇదే పెట్టుకున్నాను నేను. కుక్కర్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇంకా ఈ చెయ్యి వదలకుండా ఇంతే సంగతి, తిప్పుతూనే ఉండాలి. ఒక 5-6 నిమిషాలు కనుక తిప్పితే మీరు దెబ్బలాడించద్దు. నేనేంటంటే కెమెరాకి బాగా కనపడడానికి ఓపెన్ మౌత్ పెట్టాను, ఇందులోనే చేసేస్తా ఎప్పుడు కూడా. మనం ఇది ఇండక్షన్ మీద పెట్టాం కదా, కొద్దిగా స్లోగా ఉంది. స్టవ్ మీద పెడితే
ఖచ్చితంగా అయిపోతుంది. ఆన్ చేసిన దగ్గర నుంచి 10 నిమిషాల్లో ఇది ఉడికిపోతుంది. మనం చెప్పే కదా మన గ్లాస్ కొలత, ఆ గ్లాస్ అయితే 10 మినిట్సే. సగ్గుబియ్యం వేసాం కదా, అడుగు పట్టుకుంటుంది. ఓకే, హల్వా లాగా ఉంది కదా, వెన్నలాగా అనిపించింది నాకు, మీకు హల్వా లాగా ఉందా? లాగా. ఇక ఇది చూడు, కింద నుంచి బబుల్స్ వస్తుంటాయి చూడు, అది మనకి ఉడుకు పట్టేసినట్టు అనమాట. ఇంకా ఎక్కువ అవసరం లేదు. కొంచెం మనం ఏం చేసాం, పచ్చిమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసాం కదా, అది వేస్తారా? అది కూడా వేసుకుందాం. కొద్దిగా అందాజుగా చూసి వేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 3 కాయలు 4 కాయలు ఈ గ్లాస్కి సరిపోతుంది. అవునవును. దీన్ని ఒక్కసారి కలిపేసేద్దాం. చూడు, రంగు కూడా కనపడుతుంది మీకు. అవును. మీరు చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమన్నా ఎండుమిర్చి కనుక వేసుకుంటే దాని రంగు వేరు, దీని రంగు వేరు, అంతే. ఇది ఇప్పుడు వేడిగా కూడా చిన్న చిన్నగా చేతితోటి అలా కొద్దిగా గోరువెచ్చగా అయ్యాక చల్లారి పెట్టేసుకోవచ్చు. లేదా మనం ఏదైనా చిన్న కోన్ చేసుకుని కోన్తో పెట్టుకోవచ్చు. కోన్ ఇంకా ఈజీ, చల్లారాలి. కోన్కి మాత్రం పూర్తిగా చల్లారిపోవాలి. చేతితో పెట్టుకుంటాము, లేదా చిన్న చెంచాతోటి ఇట్లా గుంట చెంచాలు ఉంటాయి కదా, చెంచాతో తీసి ఇట్లా 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 వేసి పెట్టేసుకోవచ్చు. కొద్దిగా చల్లారితే సరిపోతుంది. దానికి ఏం చేయాలంటే దీంట్లో నుంచి తీసేసి ఏదైనా వెడల్పాటి పళ్ళెంలో పడేసామంటే 5 నిమిషాల్లో చిక్కగా ఏం కాదు, ఇట్లా ఇట్లా చేసి ఆరబెట్టేసాం చాలు. ఇదిగో ఇది సరిపోతుంది. ఇట్లా చూడు, ఇది చల్లారితే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఆపేసాను. మీకు ఇంకా కొంచెం నచ్చుబాటుగా ఉంటే దీనికి ఏం చేయొచ్చు అంటే, ముందు పచ్చిమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసి వేసాం కదా, పైనుంచి కొంచెం జీలకర్ర వేసుకోండి. మనం ఈ జీలకర్ర కానీ పచ్చిమిర్చి కానీ ఎసట్లో నీళ్ళల్లో పని అయిపోతుందని ముందు వేస్తే రంగు మారిపోయి దీని అందం చెడిపోతుంది. చివరికే వేసుకోవాలి. స్టవ్ ఆపే ముందు వేసుకుంటే, ఇప్పుడు కావాలంటే కొద్దిగా ఇట్లా రుచి చూసుకుని ఉప్పు అవసరమైతే వేసుకోండి. ఉప్పు అనిపించిందా ఎక్కువైపోయినట్టు, ఉప్పు తక్కువ అనిపిస్తే కరెక్ట్గా ఉన్నట్టు, అంతే. చప్పగా ఉండకూడదు, కొంచెం చిన్న ఉప్పు ఉండాలి. అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే చల్లబెడదామా, లేకపోతే ఏం చేద్దాం? ఫోన్ చేస్తారా ఇప్పుడు? మీరు ఎట్లా ఇస్తారు? 2 చేస్తా. ఒకటి చేతితోటి పెడతాను, రెండోది కోన్ కూడా చేస్తాను. జేకేమో కోన్ ఇస్తా, నేనేమో చేత్తో పెడతాను. ఓకే. ఇది కొద్దిగా చల్లారనిద్దాము. ఏదైనా ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. కోన్తో నేను ఎప్పుడు పెట్టలేదు రమ్మగారు, కానీ ట్రై చేస్తా. చేత్తో పెడతాను నేను. చాలా సింపుల్ చేయాలి. అది ఇంకా స్పీడ్గా ఈవెన్గా కూడా అవుతుంది. మళ్ళీ తడిచేయి చేసుకునే పని లేదు, టకటక పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఒకళ్ళు కోన్ ఫిల్ చేస్తే 2 వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా మనమే కోన్ ఫిల్ చేసి మనమే పెట్టుకోవచ్చు. ఓకే, ట్రై చేద్దాం అయితే. ఓకే, వడియాలు పెట్టేసుకుందామా? పెట్టేసుకుందాం. చల్లారి పెట్టేద్దాం. దీని మించి దింపు. బియ్యపిండి చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి, చూడు చల్లారేసరికల్లా దీన్ని ఏంటంటే పళ్ళెంలో పెట్టామా, చల్లారే లోపల దాన్ని అలాగే వదిలేసి ఇంకో పని చేసుకుంటే పైన అంతా అట్టకట్టినట్టు అయిపోతుంది. సగ్గు బియ్యం ఉంది కదా, అలా అవుతుంది. అందుకని దీన్ని ఏం చేయాలి, కాస్త అట్లా కదుపుతూ ఉంటే మనకు చక్కగా వచ్చేస్తుంది. చూడండి, బాగా కనిపిస్తుంది. చేతితోటి కూడా పెట్టుకోవచ్చు. కోన్కి ఏం లేదు, పాల కవర్ తీసుకోండి, లేదా నూనె కవర్, ఆయిల్ కవర్ అయినా సరే. కొంచెం పొట్టి సైజు, హాఫ్ లీటర్ సైజు ఉంటుంది కదా, అది మీకు ఈజీగా ఉంటుంది. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. దీన్ని ఏం చేయాలి, ఏదైనా ఒక పాత్రలో పెట్టేసి పాల కవర్ శుభ్రంగా కడగటము, ఓ స్పూన్ తోటి దీంట్లోకి అలాగా వేసేసేయండి. ఇది మీకు చూపించడానికే. నేనైతే చేత్తో పెట్టడం అంత కంఫర్టబుల్గా ఇంకో పని ఉండదు నాకు. ఈ పెట్టేటప్పుడే ఇదేమిటి ఇలా చేస్తున్నాం, మన వల్ల అవుతుందా, సరిగ్గా చేస్తున్నామా, అలాంటి భావాలు వస్తాయి. భావాలకి లోబడకండి. మీరు ఏదైనా క్లిప్ లాంటిది పెట్టుకోవచ్చు, ఏ క్లిప్పు లేకపోయినా ఏం పర్వాలేదు. దీన్ని ఇట్లా పట్టుకోవాలి అంతే. పట్టుకుంటే ఇదిగో ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, వచ్చిందా? ఇదిగో కత్తెర ఉంది కదా, దీంతో కార్నర్ని చిన్నగా కట్ చేయండి. ఒక లైన్గా పెట్టేసుకోవచ్చు. చిన్నవి పెడితే చాలా, ఇంకా కొంచెం కూడా పెట్టచ్చు, ఇంకొద్దిగా ఇంకొక 2 రౌండ్లు కూడా తిప్పచ్చు. లేదనుకుంటే దాన్ని చాలు. దీన్ని ఇంకొంచెం పెద్ద హోల్ కొట్టుకున్నా కూడా చక అయిపోతుంది. ఇవి ఎంత చిన్నవి పెట్టుకున్నా చక్కగా పువ్వుల్లాగా వస్తాయి, తొందరగా ఎండిపోతాయి. వేయించుకునేటప్పుడు కూడా ఆయిల్ వేస్ట్ అవ్వకుండా వేయించుకోవచ్చు. ఓకే, కొద్దిగా తడి చేయి తీసుకోవటం, చేత్తో పెట్టేటప్పుడు అయితే. ఇదిగో చిన్నప్పుడు మాకు ఈ వడియాలు అలవాటు చేయాలి. ఇవి ఎప్పుడు పెట్టేవాళ్ళం కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు అలవాటు ఏంటంటే మినపిండి వడియాలు, చిట్టు వడియాలు. మేము వాటితో కూర పులుసులో వేసుకోవటము, పప్పులో నలుచుకోవటానికి. నోరమ్మగారు అవి మాత్రం అవును చేత్తో పెట్టాలి. ఎండిపోయి చెయ్యి మంట పుట్టేది. అవును, తెగ తప్పించుకునే వాళ్ళం మేము కూడా. వడియాలు అంటే చాలు. మేము తప్పించుకునే వాళ్ళం కాదు. నా ఫేవరెట్ పనులలో వడియాలు పెట్టడం ఒకటి. నేను లేకుండా కనుక వడియాలు పెడితే నాకు చాలా అలక కష్టం వచ్చేది. రమ్మగారు, నేను లేకుండా పిండి వంటలు చేసుకున్నా నా ప్రాబ్లం లేదు. ఓహో, వడియాలు మాత్రం మీరు వడియాలు, కొన్ని కజ్జికాయలు, ఆ పనులు ఇష్టం చాలా. ఆవకాయ పనులు కూడా చాలా ఆసక్తిగా చేసేవాళ్ళం.
అవునా రమ్మగారు? చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అట్లాంటివి. మామిడికాయ పచ్చడి కూడా చూపిద్దాం రమ్మగారు. అలాగే. నేను ఏదన్నా ఒక తోటలో చేయాలని నాకు కోరికగా ఉంది, కానీ ఎండలకి భయం వేస్తుంది. మనం బయటికి వెళ్ళి ఎండలో కూర్చొని, ప్లస్ ఏమవుతుందంటే ఇవి మనం ఇంట్లో చేసుకుంటే ఏది ఎక్కడ ఎట్లా చేయాలో అలా క్లియర్గా చూపించగలుగుతాం. అవును. స్టూడియోలో అవుట్డోర్ షూట్లో అనేసరికి కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. అవును కదా. అన్నీ మనం తీసుకెళ్ళలేము, చేయటానికి కొంచెం కష్టమేటిక్ అవుతుంది. కానీ అట్లా ఒక మామిడికాయ తోటలో కూర్చొని అక్కడే మామిడికాయలు తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది ఒక ఫీల్ ఉంది. మీరేమంటారు? చేద్దాం, ఏదో ఒకటి కష్టమో నిష్ఠూరమో చెయ్యాలి చేయదలుచుకున్నప్పుడు. ఇదిగోండి రమ్మగారు నాకు చక్కగా కోన్ చేసి ఇచ్చారు. టపా టపా. రమ్మగారు కూడా కోనే చేసుకున్నారు. మీరు కూడా కోన్ పెట్టుకున్నారు. నువ్వు చూడలేదు, బిజీగా ఉన్నావు పెట్టడంలో. బాగుంది రమ్మగారు, సరదాగా ఉంది. హాయిగా పెట్టేసుకోవచ్చు. అవును. ట్రై చేసి చూడండి. ఈజీగా సింపుల్గా చిన్న క్వాంటిటీస్తో చేసుకోండి, చాలా సులువుగా అయిపోతుంది. వేయించాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎస్, ఇంట్లో ఉన్న పిల్లల్ని పెద్దల్ని అందరిని ఇన్వాల్వ్ చేయండి. కూర్చోబెట్టి తలా ఒక కోను ఇస్తే వాళ్ళు హాయిగా పెట్టేసుకుంటారు. నీళ్ళలో పెట్టుకోండి, తర్వాత ఎండలో ఆరబెట్టుకోండి. రైట్. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా షేర్ చేయండి.